నర్మదా ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 6. ఇది బావా మర్దన్ల ప్రేమ కథ. పెద్ద వయసు కావడం చేత ఖాళీ కడుపుతో ఉండకూడదని ఆమె కోడలు ఇంద్రాణి ఆమెకు చెప్పి పాలు తాగమని పురమాయించడంతో ఆమె పాలు పండ్లు తీసుకుంది. ఇప్పుడు కూడా వసుంధరాదేవి పాలు తాగి తిరువప్పై పశురం పారాయణం చేస్తూ ఉంటే కళ్ళు తిరిగి ఆమె కూర్చున్న దగ్గరే పడిపోయింది. తన పనులు తాను చేసుకుంటూ అటువైపుకు వచ్చిన పనిమనిషి యాదమ్మ అది చూసి, అయ్యో పెద్దమ్మగారు ఏంది గిట్ట పడిపోయింది అనుకొని ఆమె దగ్గరికి వచ్చి పెద్దమ్మగారు పెద్దమ్మగారు అని ఆమెను కదిపింది. ఇంద్రాణి వాళ్ళు ఊరి నుండి సిటీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు యాదమ్మని తోడు తెచ్చుకున్నారు. ఇక్కడ పనివాళ్ళు చాలామంది ఉన్నా నమ్మకమైన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అందుకే తమకు బాగా తెలిసిన వాళ్ళు తమతో ఒకరైనా ఉండాలని అనుకున్నారు. యాదమ్మ చాలా సంవత్సరాలుగా వీళ్ళ ఇంట్లో పనిచేస్తోంది. బాగా నమ్మకమైన మనిషి కావడం వల్ల ఇప్పుడు వాళ్ళతో పాటుగా సిటీకి తెచ్చుకున్నారు. వసుంధరాదేవి పలకకపోయేసరికి దొరసాని ఓ దొరసాని అని గట్టిగా కేక వేసింది యాదమ్మ. ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? నాకేమైనా చెవుడు ఉంది అనుకున్నావా? కాస్త మెల్లిగా పిలవలేవు అని పని మనిషి మీద విసుక్కుంటూ వచ్చింది ఇంద్రాణి. అత్తగారు పడిపోయి ఉండడం చూసి అత్తయ్యకు ఏమైంది ఇలా పడిపోయింది అని కంగారు పడింది. ఆమె పక్కన కూర్చొని ఆమె తన ఒడిలోకి తీసుకొని నుదుటిపై చెయ్యి పెట్టి చూసింది. అత్తయ్య అత్తయ్య అని పిలిచింది. ఆమెలో ఉలుకు పలుకు లేదు. పెద్దమ్మగారికి ఏమైందో ఏంటో తెలుస్తలేదు. నేను చూసేసరికి ఇలా పడిపోయి ఉంది. లేపాలని చూస్తే లేవడం లేదు. దవాఖానకు తీసుకుని పోదామా? తన పల్లెటూరి యాసలో ఇంద్రాణిని అడిగింది యాదమ్మ. ఇలా పడి ఉంటే అలా ఎలా ఊరుకుంటాం? తీసుకెళ్లాల్సిందే అని కంగారు పడిపోతూ ఉన్న ఆమె అంబులెన్స్కి కాల్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న తన భర్తకి కాల్ చేసింది. కానీ అతను కాల్ షిఫ్ట్ చేయలేదు. అతని పిఏ లిఫ్ట్ చేశాడు. టెన్షన్తో ఉన్న ఇంద్రాణి ఫోన్ సార్కి ఇవ్వు అంది. ఇంటి నుండి ఫోన్ కావడంతో పిఏ మంత్రిగారి దగ్గరికి వచ్చి, సార్ అమ్మగారు ఫోన్ చేశారు అని ఫోన్ అతనికి ఇచ్చాడు. మీటింగ్లో ఉన్న అతను ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి, నేను బిజీగా ఉంటాను, ఫోన్ చేయొద్దని చెప్పే వచ్చాను కదా, అయినా ఏంటి అంత తొందర? నేను కాల్ చేసే వరకు ఆగలేవు? కోపంతో తన భార్య మీద విరుచుకుపడ్డాడు శైలేంద్ర భూపతి. తొందరేనండి ఏడుపు గొంతుతో అన్న ఆమె, అత్తయ్య గారు మాటామంతి లేకుండా పడిపోయారు. ఏమైందో ఏంటో తెలియదు. అంబులెన్స్కి కాల్ చేశాను. కాసేపట్లో వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. నాకెందుకో భయంగా ఉంది. మీరు తొందరగా రండి అని దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడవడం మొదలుపెట్టింది ఇంద్రాణి. అని ఆశ్చర్యపోయిన అతడు, అలాగా వస్తాను కానీ నువ్వేడవకు. మీటింగ్ అయిపోగానే ఏ ఫ్లైట్ దొరికితే అది పట్టుకొని వచ్చేస్తాను. కంగారు పడకుండా కాస్త నిదానంగా ఉండు. మనం ఎప్పుడు వెళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళు. అక్కడ డాక్టర్ నాకు తెలిసిన వాడే కదా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేయబోతూ ఆగిపోయిన అతడు, మన శార్దూల్ అమెరికా నుండి ఎప్పుడు వస్తున్నాడు? ఏమైనా చెప్పాడా? ఆమెను అడిగాడు. చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకున్న ఇంద్రాణి, రేపు రాత్రికి ఫ్లైట్ ఉందని చెప్పాడు అంది. అలాగా ఆలోచనగా అన్న అతడు, అయితే ఇప్పుడే వానికి ఈ విషయం చెప్పకు. ఎలాగూ వస్తున్నాడు కదా, ఇప్పుడే చెప్పి వాడిని కంగారు పెట్టడం ఎందుకు? అంతగా అవసరమైతే తర్వాత ఫోన్ చేసి చెప్తాను, సరేనా అని ఆమెకు జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు శైలేంద్ర. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంద్రాణి తన అత్తగారిని తీసుకువచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఆమెను ఐసీయూలో పెట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తను ఒక్కతే అవ్వడంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెకి. సమయానికి నా భర్త నా బిడ్డ ఇద్దరూ దగ్గర లేరు. ఈ కష్ట సమయంలో ఒంటరిదాన్ని అయ్యాను అనుకున్న ఇంద్రాణి తను ఉంటున్న సిటీలోనే ఉన్న తన చెల్లెలకి కాల్ చేసి విషయం చెప్పింది. అంతా విన్న ఆమె, అక్క నువ్వేమీ కంగారు పడకు, నేను మా ఆయనతో కలిసి ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తాం అని చెప్పి కాల్ కట్ చేసింది. దేవుడా మా అత్తయ్యకి ఏమీ కాకుండా చూడు, తను త్వరగా కోలుకోవాలి మనసులో అనుకొని వెయిటింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చుంది. తన నానమ్మకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయింది అన్న విషయం తెలియని శార్దూల్ ఇక్కడ యుఎస్లో హ్యాపీగా పార్టీ ఇచ్చే పనిలో ఉన్నాడు. ముభావంతో నిలబడి ఉన్న జానును చూసి, ఏంటి జాను నీకు ఈ ప్లేస్ నచ్చనట్టుంది, చాలా డల్గా కనిపిస్తున్నావు అన్నాడు.
తను సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చిన ప్లేస్ ఆమెకు నచ్చనందుకు మనసు చిన్నబుచ్చుకున్నాడు. శారదు ముఖం ముడుచుకొని పోవడం చూసి, అదేం లేదు బావా, బాగానే ఉంది అంది. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అంతా రౌండ్గా తిరుగుతూ సిటీ మొత్తం చూశారు. ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్ అయిన క్లబ్కి వచ్చారు. అక్కడ పిల్లలు పెద్దలు ఆడుకునే ఆటలు చాలా ఉన్నాయి. వీళ్ళేమీ ఆడుకోలేదు, కానీ అన్నింటిని చూశారు. చిరాగ్ నాకిది ఆడిపించు, అది ఆడిపించు అని గోల చేయడం మొదలుపెట్టాడు. వాడి అల్లరితో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి సెకండ్ ఫ్లోర్ ఉన్న రెస్టారెంట్కి తీసుకొని వచ్చింది జాను. భోజనాలకి కూర్చున్నాక మెనూ కార్డు చూసి, ఏ ఫుడ్ ఆర్డర్ పెడదాం అంది మేరీ. నీ ఇష్టం, నీకేది నచ్చితే అది అన్నాడు శార్దు. ఆమె మెనూ కార్డ్ చూసి, శార్దు నువ్వు ఇటాలియన్ ఫుడ్ కానీ మెక్సికన్ ఫుడ్ కానీ తీసుకో, ఎప్పుడు తిని ఉండవు, డిఫరెంట్ ఐటమ్ ట్రై చేసినట్టు ఉంటుంది అని అతనికి సలహా ఇచ్చింది మేరీ. ఎందుకు తినలేదు, ఇంతకుముందు తిన్నాను అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ ఆశ్చర్యంతో అడిగింది మేరీ. ఎక్కడో ఏంటి, మా హైదరాబాద్లోనే. చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ ఒకటేమిటి, అన్ని దేశాల ఫుడ్ ఇప్పుడు మా హైదరాబాద్లో దొరుకుతుంది. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. రాత్రి పగలు అన్న తేడా లేదు. మధ్యరాత్రి 12 దాటినా ఎర్లీ మార్నింగ్ 3 అయినా నీకు ఫుడ్ దొరుకుతుంది. అంత డెవలప్ అయింది మా సిటీ అని చిరుమందహాసం చేశాడు శార్దు. ఓ అలాగా, అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ నువ్వు ట్రై చేశావు కదా, మరి నీకు ఏ ఫుడ్ నచ్చింది, క్యూరియాసిటీతో అడిగింది ఆమె. నిజం చెప్పాలి అంటే నాకు నచ్చిన ఫుడ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, దాని తర్వాతే ఏదైనా అంటుంటే అతని నోట్లో లాలాజలం ఊరింది. అతను చెప్పిన విధానానికి మేరీకి కూడా అలాగే అయ్యింది. అంత బాగుంటుందా, క్యూరియాసిటీతో అడిగిన మేరీ నాలుకతో పెదాలు తడిచేసుకుంది. అవును మేరీ, నువ్వెప్పుడు తినలేదా, అది ఇక్కడ కూడా దొరుకుతుంది కదా, ఆశ్చర్యంతో అంది జహన్నవి. లేదు జాను, ఈ థామస్ ఎప్పుడూ నాకు రుచి చూపించలేదు. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా నూడిల్స్, పాస్తా, పిజ్జా, బర్గర్ అంటూ ఇక్కడ ఐటమ్సే తినిపిస్తాడు. నాకు అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నదే తెలియదు, విచారవదనంతో చెప్పింది ఆమె. నాకేం తెలుసు మేరీ, నీకు ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమని, తెలిసి ఉంటే అవి కూడా ట్రై చేయమనేవాడిని. అయినా నువ్వు నాకెప్పుడూ చెప్పలేదు అన్న అతడు ఆమె మీద కినుకు వహించాడు. అతను అన్నదానికి ఆమె మూతి తిప్పేసింది. ప్రతిదీ చెప్పాలా ఏంటి, నాకు కొత్త ఫుడ్ ట్రై చేయడం అంటే ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు కదా, సో దాని ప్రకారమైన ఇండియన్ ఫుడ్ నాకు రుచి చూపించవచ్చు కదా, అతని మీద అలకబూనింది ఆమె. ఓకే ఓకే, నువ్వు అలా క్యూట్గా బుంగమూతి పెట్టకు, ఇక మీదట నీకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ రుచి చూపిస్తాను సరేనా, ఇప్పుడు అదే విషయం పట్టుకొని లాగకు, ఈ హ్యాపీ మూమెంట్ని స్పాయిల్ చెయ్యకు అన్నాడు థామస్. మీరు గొడవ పడడం ఆపితే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం, ఇప్పటికే లేట్ అయింది, రావడానికి ఎంత లేదన్నా అరగంట పైనే పడుతుంది అని మేరీ దగ్గర ఉన్న మెనూ కార్డు తీసుకొని చూశాడు శార్దు. ఈ కార్డు చూస్తే నాకేం అర్థమవుతుంది శార్దు, షోకేస్లో పెట్టిన ఐటమ్స్ని చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను, నాకు నచ్చినవి తెచ్చుకుంటాను అని కౌంటర్ దగ్గరికి వచ్చింది మేరీ. అక్కడ షో కోసం పెట్టిన ఫుడ్ ఐటమ్స్ చూస్తూ అక్కడున్నవన్నీ వాళ్ళని అడిగి తనకు కావలసినవి సెలెక్ట్ చేసుకొని ప్లేట్ నింపుకొని వచ్చి కూర్చుంది. బావా, నువ్వెంతసేపు చూసినా వేస్ట్, ఎందుకంటే నువ్వు ఏ ఫుడ్ సెలెక్ట్ చెయ్యలేవు, కానీ ఇలా ఇవ్వు అని అతని గురించి తెలిసిన జాను శారద చేతిలో నుండి మెనూ కార్డ్ తీసుకుంది. తందూరి రోటీ, పన్నీర్ కర్రీ, చికెన్ బిర్యానీ, టిక్కా, బటర్ నాన్, ఫ్రాన్స్ మంచూరియా లాంటి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టింది. వావ్ జాను, నన్ను మర్చిపోయినట్టే, నా టేస్టులు నువ్వు ఇంకా మర్చిపోలేదా అనుకుంటా, బాగానే గుర్తుపెట్టుకున్నావు అన్న అతడు మెచ్చుకోలుగా ఆమెను చూశాడు. అతడు అన్నదానికి ఆమె బదులు పలకలేదు, మౌనం వహించింది. శార్దు, డ్రింక్ లేదా, ఓన్లీ ఫుడ్డేనా నీరసంగా అన్నాడు థామస్. జానుకి డ్రింక్ నచ్చదు అని జాన్య వైపు చూశాడు అతడు. మరేం పర్వాలేదు, మీకు నచ్చిన డ్రింక్ తీసుకోండి, నా కోసం మానుకోవలసిన అవసరం లేదు, భుజాలు కరిపింది ఆమె. థ్యాంక్ యూ జాను అని తనకు నచ్చిన డ్రింక్ తెచ్చుకోవడానికి థామస్ వెళ్తుంటే నాకు ఓడక వెనక నుండి చెప్పింది మేరీ. తల తిప్పి చూసిన అతడు, శార్దు నీకేం కావాలో చెప్పరా, తీసుకొని వస్తాను శార్దుని అడిగాడు. నేను తాగడం మానేసి 4 years అవుతుంది, నాకేమీ వద్దు కానీ నువ్వు తెచ్చుకో అన్నాడు. అప్పుడు జాను లేదని బాధతో మానేసి ఉంటావు,
ఇప్పుడు తాను నీ ముందే ఉందిగా, తాగడం మొదలుపెట్టు నవ్వుతూ అన్నాడు థామస్. అదేంటి రివర్సులో చెప్తున్నావు అంది మేరీ. మనోడి ప్రేమ కథ రివర్సులోనే ఉందిగా. చిలిపిగా కన్ను కొట్టాడు థామస్. అతని మాటలకి ముసిముసిగా నవ్విన శార్దు, అలా అని కాదు గాని ఇక జీవితంలో ఎప్పటికీ తాగనని ఒకరికి మాట ఇచ్చి తప్పాను. ఆ తప్పటం నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. నా ప్రియురాల్ని నాకు దూరం చేసింది. అందుకని ఇక మీదట తాగకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ 4 సంవత్సరాలుగా దానికి కట్టుబడి ఉన్నాను. ఇప్పుడిక నువ్వు నన్ను బలవంత పెట్టకు అన్న అతడు ఓరగా జానుని చూశాడు. ఆమె అతన్ని కాకుండా ఎటో చూస్తూ ఉంది. కానీ అతని మాటలు వింటూనే ఉంది. ఓకే నీ ఇష్టం అని భుజాలు ఎగరవేసి తనకు డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు థామస్. బావా, నువ్వు డ్రింక్ మానేశానని చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా? నమ్మనుగాక నమ్మను. నువ్వేదో గుడ్ బై లాగా మారానని గొప్పగా చెబుతూ నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావని నాకు తెలియదు అనుకున్నావా? అతనితో అనలేక మనసులో అనుకుంది జాను. జాను పక్కన ఉన్న కుర్చీలో బుద్ధిగా కూర్చుని ఉన్న చిరాగ్ క్యూట్గా కనిపిస్తుంటే వాణ్ణి చూసి మేరీ దగ్గరికి తీసుకొని ఎత్తుకుంది. వాడికి కొత్త పాత అన్న భేదమేమీ లేదు. ఎవరు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గరికి ఈజీగానే వెళ్తాడు. అలాగే మేరీ దగ్గరికి వచ్చాడు. మీ బాబు చాలా ముద్దొస్తున్నాడు. మీలాగే మీ బాబు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు. కానీ వీడికి మీ పోలికలు లేవు. బహుశా వీళ్ళ నాన్నగారి పోలిక అనుకుంటా అన్న మేరీ చిరాగ్ని ముద్దు చేస్తూ వాడి బుగ్గలు పట్టి లాగింది. ఆమె అలా అనేసరికి చిన్నగా నవ్వుతూ శార్దుని చూసింది జాను. ఇదేంటి? మేరీ చిరాగ్ నాన్నగారి గురించి మాట్లాడుతుంటే జాను నా వైపు చూస్తోంది. నాకు వీడికేంటి సంబంధం? అనుమానపడ్డాడు శార్దు. జాను, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఇంతకీ మీ వారు ఎక్కడ ఉన్నారు? మీ ఇంట్లో కనిపించలేదు. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారా? ఆయన ఏం పని చేస్తారు? తను ఇక్కడి వాడేనా, లేదంటే ఇండియానా? చిరాగు తండ్రి ఎవరో తెలుసుకోవాలి అన్న కుతూహలంతో అడిగింది మేరీ. మరి మేరీ అడిగిన దానికి జాను సమాధానం చెప్తుందా? ఇంతకీ చిరాగ్ తండ్రి ఎవరు? శార్దు అనుమానించినట్టు ఆమె పెళ్లి చేసుకుందా? ఒకవేళ చేసుకుంటే ఎవరిని చేసుకుంది? కథ కొనసాగుతుంది. ఈ కథలోని పాత్రలు, ప్రాంతాలు అన్నీ కల్పితం. ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఈ విషయం ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వ్యూవర్స్, మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.